బాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హైతీపై క్రిమినల్ కేసు నమోదు చేశారు ఫిల్మ్ నగర్ పోలీసులు. పని మనిషి ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హైతీతో పాటు ఆమె భర్త డేవిడ్లపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిద్దరూ కూడా దాడికి యత్నించి దుర్భాషలాడుతూ దారుణంగా తిట్టారని తెలిపింది ప్రియాంక. తాను ఎంత బతిమలాడినా సరే వినకుండా ఆమె తల్లిదండ్రులను కూడా చంపేస్తామంటూ బెదిరించారని తెలిపింది. తనపై కూడా దాడికి యత్నించగా ప్రియాంక మొబైల్లో వీడియో తీసేందుకు ప్రయత్నించారని చెప్పుకొచ్చింది. ఇక మొబైల్ లాక్కొని పగలగొట్టేశారని, తప్పించుకునే ప్రయత్నంలో ఆమె బట్టలు చినిగిపోయాయంటూ ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. వారు దారుణంగా ప్రవర్తించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది ఆమె. అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసిన ఫిల్మ్ నగర్ పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, డింపుల్ హైతీపై ఇంతకు ముందు కూడా సేమ్ ఇలానే ఒక కేసు అయితే నమోదైంది. ఇప్పుడు సెకండ్ టైం మనం కేసు చూస్తున్నాం, క్రిమినల్ కేసు మనం చూస్తున్నాం. ఆవిడపై ఎలా చూడాలంటారు? ఆవిడ బిహేవియర్ అసలు ఎలా ఉంటుంది? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఆదర్శంగా ఉండే సెలబ్రిటీనే అమానుషంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. డింపుల్ హయాతి గతంలో పోలీస్ అధికారి విషయంలో కూడా ఆ వివాదంలో చిక్కుకున్న పరిస్థితి. తాజాగా ఓ పని మనిషిని చిత్రహింసలకు గురిచేస్తూ వేధింపులకు గురిచేసిన సందర్భంగా ఆమె బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. సినీ నటి హీరోయిన్ డింపుల్ హయాతితో పాటుగా ఆమె భర్త డేవిడ్ల పైన కూడా పలు సెక్షన్ల కింద 74, 79, BNS 351(2), 324(2) ఈ సెక్షన్ల కింద ఫిల్మ్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి. అయితే శ్రీ సాయి గుడ్విల్ సర్వీసెస్ ద్వారా ఒరిస్సాకు సంబంధించినటువంటి ప్రియాంక బీబర్ అనే యువతి ఆ సర్వీసెస్ ద్వారా డింపుల్ హయాతి ఇంట్లో పనికి వెళ్ళారు. వారం రోజుల క్రితం పనికి జాయిన్ అయినట్లు తెలుస్తుంది. సో వారం రోజుల నుంచి కూడా తనను దారుణంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా తనపైన దుర్భాషలాడుతూ దాడికి కూడా యత్నించారంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో పనులు చేసినా కూడా ఆమె తరచూ ఆమెను తిట్టడం, ఇంట్లో కుక్క అరిచినా కూడా పని మనిషి పైనే వారు దుర్భాషలాడుతూ తిట్టడం చేస్తున్నట్లుగా కూడా, చిత్రహింసలకు గురి చేసినట్లుగా కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తాను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా తన తల్లిదండ్రులను చంపేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడడం, తన తల్లిదండ్రులపైన కూడా అమానుషంగా మాట్లాడినట్లుగా కూడా ఇటు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన చెప్పులతో మీ జీవితాలు సమానమంటూ ఆ యువతిని అత్యంత దారుణంగా మాటలు మాట్లాడినట్లుగా కూడా డింపుల్ హయాతి పైన ఆమె భర్త పైన ఫిర్యాదు చేసింది. అయితే ఇదంతా ఘటన ఆమె వేధింపులకు గురి చేస్తున్న సందర్భంలో, ఆమె పైన దాడి చేస్తున్న సందర్భంలో ఆమె మొబైల్ ఫోన్లో యువతి వీడియో తీసే, ఫోటోలు తీసే ప్రయత్నం చేసింది. నా మీద ఇంత దారుణంగా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే గుడ్విల్ సర్వీసెస్ వాళ్ళు గతంలో చెప్పినా కూడా కొంత నమ్మని నేపథ్యంలోనే ఆమె ఫోటో తీసే ప్రయత్నం చేసినట్లుగా కూడా ఆమె చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఆమె మొబైల్ ఫోన్ని డింపుల్ హయాతి భర్త డేవిడ్ లాక్కొని పగులకొట్టాడు. సో తాను దిక్కుతోచని పరిస్థితులు తప్పించుకునే ప్రయత్నం చేశాను, తప్పించుకున్న సందర్భంలో కూడా తన బట్టలు చినిగిపోయాయంటూ కూడా బాధితురాలు అత్యంత బాధతో తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఇదే అంశాలను చెప్పిన పరిస్థితి. డింపుల్ హయాతితో పాటుగా భర్త డేవిడ్లు ఇద్దరూ కలిసి అత్యంత దారుణంగా నన్ను వేధింపులకు గురి చేశారు, దాడి చేసే యత్నం చేశారు, నా బట్టలు చినిగినా కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా, నన్ను పట్టుకునే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరిపైన కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలంటూ కూడా బాధితురాలు ప్రియాంక బీబర్ ఒరిస్సాకు సంబంధించినటువంటి యువతి వారం రోజుల క్రితమే వచ్చిన నేపథ్యంలో వారం రోజుల నుంచి కూడా తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. సో ఇదంతా ఆమె బయటికి వచ్చి వీడియోలు తీసి, ఏదైతే డింపుల్ హయాతి ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ వద్ద బయటకు వచ్చి ఆమె వీడియోలు తీసి నాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు శ్రీ సాయి గుడ్విల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో కలిసి ధైర్యం చేసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. అప్పుడు కూడా ఆమె పైన బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేశారు, బెదిరించారు, తమతో పెట్టుకోవద్దు అంటూ కూడా ఇటు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సో ఈ మొత్తం ఘటన పైన అయితే ఫిలిం నగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. గతంలో కూడా ఈ తరహా వివాదంలో పోలీస్ అధికారికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇటు డింపుల్ హయాతి పైన కూడా కేసు నమోదు కావడం కొంత వివాదంగా మారిన పరిస్థితి. మరి ఇప్పుడు మరో వివాదంలో డింపుల్ హయాతి ఉంది. ఇంట్లో ఉన్నటువంటి పని మనుషుల మీద దయతో, జాలితో ఉండాల్సినటువంటి ఈ సెలబ్రిటీ ఉన్నటువంటి డింపుల్ హయాతి హీరోయిన్గా ఉన్నటువంటి అహంకారంతో ఈ విధంగా పని మనుషులపైన దారుణంగా వ్యవహరించడం పట్ల నెటిజన్లు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి దీనిపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. మరి డింపుల్ హయాతి ఈ అంశంపైన ఎలా స్పందిస్తుంది, బాధితురాలికి ఎలాంటి న్యాయం జరుగుతుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్.